హాయ్ అండి, వెల్కమ్ టు చేసే కుమ్మే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెంతి మంచిగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక గడ్డ దంచిన వెల్లుల్లి తీసుకోవాలి. దీనికోసం మనం ముందుగా పుల్లటి చిలికిన మజ్జిగ తీసుకోవాలి. పుల్లటివైతే టేస్ట్ చాలా బాగుంటుందని, లేకపోతే నార్మల్ మజ్జిగైనా తీసుకోవచ్చు. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి, 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి ఉండలు లేకుండా వస్తుంది. కలిపాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మరిగాక పోపు దినుసులు, ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. వేపుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని దీంట్లో వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతి మజ్జిగ రెడీ అవుతుందండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది డయాబెటిక్స్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకున్నప్పుడు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.